864 రోజులు హింస జరిగితే, అంటే 864 రోజులు హింస జరిగితే ఎటుపోయినవు? మోదీపై ఖర్గే ప్రియాంక గాంధీ ఫైర్. 46 సార్లు ఫారిన్ టూర్లకు వెళ్ళారు కానీ ఒక్కసారి మణిపూర్కు వెళ్ళలేదు. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సింది అని కామెంట్ కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఏంది 364 రోజుల తర్వాత వచ్చుడేంది? సో ఒకవేళ కనుక ముందుగానే పోయి అక్కడ వాటిని ఆపినట్టు అవుతుంటే ఇది ఇంతమంది ప్రాణాలు పోకపోవు, ఇంత ఆస్తి నష్టం కాకపోవు కదా అనేది వాళ్ళ యొక్క వాదన. అల్లర్లతో అట్టుడిగిన మణిపూర్కు ప్రధాని నరేంద్ర మోదీ 2 ఏళ్ల తర్వాత వెళ్లడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఫైర్ అయ్యారు. మోదీ మణిపూర్ టూరు 3 గంటల పాటు తూతు మంత్రపు పర్యటనలో సాగిందని ఖర్గే విమర్శించారు. అక్కడ మైనార్టీలంతా బాగానే ఉన్నారని చూపేలా ఆయన పర్యటన తీరు ఉందన్నారు. మణిపూర్ ప్రజలు బాధల్లో ఉంటే మోదీ రోడ్ షోలు నిర్వహించడం ద్వారా వారిని తీవ్రంగా అవమానించారని ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ శనివారం మణిపూర్లో పర్యటించడంపై ఖర్గే ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించారు. మణిపూర్లో 2023 మే నెలలో హింస మొదలైంది. అంటే 864 రోజుల హింసలో 300 మంది ప్రాణాలు కోల్పోయారు, 1500 మంది గాయపడ్డారు, 67,000 మంది నిరాశ్రులయ్యారు. ఈ 2 ఏళ్లలో మీరు 46 సార్లు విదేశాలకు వెళ్ళి వచ్చారు కానీ మణిపూర్కు మాత్రం ఒక్కసారి వెళ్ళలేదు. ఆ రాష్ట్ర ప్రజలకు 2 సానుభూతి మాటలు చెప్పలేదు అని మోదీపై ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ తనకు తానే గ్రాండ్ వెల్కమ్ ఏర్పాటు చేయించుకున్నారని, తద్వారా ఇప్పటికీ బాధల్లో ఉన్న మణిపూర్ ప్రజలకు గాయాలపై మళ్లీ ములులా గుచ్చారన్నారు. ఇంఫాల్, చురందపూర్లో రోడ్ షోలు నిర్వహించిన మోదీ రిలీఫ్ క్యాంపుల్లోని ప్రజల ఆక్రందాలను వినే ధైర్యం లేక ఎస్కేప్ అయ్యారని, మోదీ చివరిసారిగా జనవరి 2022లో ఎన్నికల కోసమే మణిపూర్కు వెళ్లారు. ఆ తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్ మణిపూర్ అమాయక ప్రజల ప్రాణాలు బుల్డోజ్ చేసింది. ప్రధాని మోదీ, కేంద్ర శాఖ మంత్రి అమిత్ షా మణిపూర్ ప్రజలను పూర్తిగా మోసం చేశారు. మోదీ రాజ్యాంగ బాధ్యతలను విస్మరించారని అన్నారు. మీ మాటల్లోనే చెప్పాలంటే మీ రాజధర్మం ఎటుపోయింది అని మోదీని ఖర్గే ప్రశ్నించారు. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. మణిపూర్లో హింసాత్మక సంఘటనలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయిన 2 ఏళ్ల తర్వాత అయినా ప్రధాని మోదీ ఇప్పుడు అక్కడకు పర్యటించడం సంతోషకరమని వాయనాడ్ ఎంపీ, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. అయితే మోదీ ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందన్నారు. గురువారం నుంచి వాయనాడ్లో పర్యటిస్తున్న ప్రియాంక శనివారం మీడియాతో మాట్లాడుతూ మణిపూర్లో హింస జరుగుతున్నప్పుడు దాన్ని నివారించేందుకు ప్రధానమంత్రి చర్యలు తీసుకోకపోవడం, ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినా పట్టించుకోకపోవడం దురదృష్టకరం. దేశంలో ఏ ప్రాంతంలోనైనా ప్రజలు బాధలు పడుతుంటే ప్రధాని మంత్రి అక్కడికి వెళ్లి వారి కష్టాలను తీర్చేందుకు ప్రయత్నించడం ఆనవాయితీ. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగే చేశారు. మోదీ మాత్రం 2 ఏళ్ల తర్వాత ఈ బాధ్యతను నెరవేరుస్తున్నారు. కానీ ఆయన ఈ పనిని చాలా ముందే చేయాల్సింది అని ఆమె విమర్శించారు. కాగా వాయనాడ్లో మూండక్కి, చూరాల్ మాలా ఏరియాల్లో గత ఏడాది భారీ వర్షాల వల్ల ల్యాండ్ సైట్స్ సంభవించి సర్వం కోల్పోయిన బాధిత ప్రజల పునరావాసం కోసం జిల్లా అధికారులతో చర్చించానని ప్రియాంక తెలిపారు. బాధితులకు పూర్తి పరంగా అన్ని రకాలుగా సాధ్యమైన సాయం చేస్తామని చెప్పేసి ఆమె ఇవ్వడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ కూడా సరే, ఒక రకంగా అల్లర్లు జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో పోకపోయినా పర్వాలేదు. 864 రోజుల తర్వాత సో ప్రతి చోటుకి ప్రతి దగ్గరికి ఒక ప్రధాని మంత్రి పోతాడా అంటే అది సాధ్యం కాకపోవచ్చు. కానీ ఒకరోజు కాకపోయినా కానీ ఒకరోజైనా పోవాలి కదా. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో మోదీ గారు విదేశీ పర్యటనలు, వేరే దేశాలు తిరగడానికి 46 సార్లు టైం దొరికింది. కానీ ఈ హింసాత్మకమైనటువంటి వాయనాడులో కేవలం ఒకరోజు పోయి అక్కడ ఉన్నటువంటి అధికారులతో వాళ్ళని మెప్పించేటువంటి ప్రయత్నము, 2 తెగల మధ్యలో శాంతి నెలకొల్పడం కోసం మాట్లాడేటువంటి మాటలేమో వాళ్ళతో కూర్చోబెట్టి సముదాయించేటువంటి ప్రయత్నం ఎందుకు చేయలేదనేది ఒక విమర్శ. సో అయినప్పటికీ ఇప్పటికైనా పోవడం సంతోషం అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పడంతో పాటు ఒక రకంగా ఇన్ని రోజుల తర్వాత పోవడం ఏంటి అని చెప్పేసి మరో పక్కన విమర్శల దాడి చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితి కనబడతా ఉన్నది. అక్కడ నిన్న వెళ్ళి ఆ మణిపూర్కు త్వరలో నవోదయం అని చెప్పేసి నమ్మకమైనటువంటి బ్రిడ్జ్ నిర్మిస్తాం అని చెప్పేసి నిన్న అక్కడికి వెళ్ళి మోదీ గారు 2 సభల్లో ఆయనే పాల్గొనడం జరిగింది. సో ఆ వార్త కూడా ప్రధానంగా కనబడతా ఉన్నది.